ఏ మేలు కొదవలేదు. ఎందుకంటే దావీదు ఈ మాట ఎందుకు రాస్తున్నాడంటే, డేవిడ్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ వెరీ గుడ్ ఆఫ్టర్ ద డెలివరెన్స్ ఫ్రమ్ ఫిలిస్టైన్స్. ఈ యొక్క అకీష్ రాజు నుంచి ఎప్పుడైతే పారిపోయి మరి అక్కడ నుంచి ఆయన ప్రవర్తించిన విధానాన్ని బట్టి, ఆ టైంలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి అనుకున్నాడు. కాబట్టి గాడ్, అవర్ ఎక్స్ట్రాడినరీ గాడ్, కెన్ ఆన్సర్ ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్స్ అండ్ హెల్ప్ యూ ఇన్ ఎన్ ఎక్స్ట్రాడినరీ వే. కందనంత అంటే దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఇన్ మై లాంగ్వేజ్ as extraordinary, because our God is an extraordinary God who can solve your ordinary problems. నీకున్న సామాన్యమైన కష్టాలు, అవి పెద్ద కష్టాలు కాదు, మనకు పెద్దవి, మనకి పెద్దవి. దేవుడు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని కొంతమందిని ఆయన బలముతో నింపుతున్నాడు. ఆ బలం ఏంటంటే ఆత్మీయ బలం. మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు, శక్తినిస్తున్నాడు. నేనున్నాను, నువ్వు ముందుకు నడువు, ఇదిగో నేను నడిపించువాడనని చెప్పి గట్టిగా చెప్తున్నాడు. ఈ మాట ఎవరికో నాకైతే తెలియదు, కానీ బట్ హీ ఈజ్ హ్యాండిలింగ్ యూ. దేవునికి స్తోత్రం. కాబట్టి He is a God who does everything to us in an extraordinary way. ఉన్నతమైనటువంటి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా నాకు ఇది లేదు అది లేదు అనేటువంటి ఫీలింగ్స్తో రావద్దు. ఎప్పుడు కూడా కరెక్ట్ వస్తాయి, ఉండవు, ఎన్నో ఉండవు. సమయానుకూలంగా నీ మైండ్ సెట్ని ఆ పరిస్థితికి నువ్వు ఎలా మార్చుకోవాలో అది నీకు దేవుడు నేర్పిస్తాడు. దేవుడు నేర్పిస్తాడు. డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్, డోంట్ బ్రేక్ యువర్ హెడ్. దేని గురించి కూడా నువ్వు చింతపడొద్దు, దేని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఏ మేలు కొదవ ఉండదు. కాబట్టి ఏ మేలు కొదవ ఉండదు. హీ డస్ ఆల్ నీడ్ఫుల్ థింగ్స్ టు యూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అవసరమైన ప్రతి అక్కర కూడా ఆ దేవుడు తీరుస్తాడు. దేవుడు మనకు మేలు చేసినప్పుడు, ఉపకారం చేసినప్పుడు మనం ఎంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాం. మనం ఒక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు యేసుక్రీస్తు దగ్గర స్వస్థత పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మీరు వెళ్ళి యాజకులకి కనపరుచుకోండి అంటాడు. ఆ యాజకులకు కనపరుచుకోమన్నప్పుడు స్వస్థత పొందినటువంటి ఆ 10 మందిలో ఒక్క వ్యక్తి మాత్రం వెనక్కి తిరిగి వస్తాడు. అతను సమరయుడు. ఈ 9 మంది ఎవరు అంటే, నేను కొద్దిగా డెప్త్గా చదివాను కొన్ని గ్రంథాలు. వాళ్ళు యూదులు. వాళ్ళకి అంత ఆలోచన రాలా. వాళ్ళు యూదులు కాబట్టి యాజకునికి కనపరుచుకోవటం చాలా ఇంపార్టెంట్ వాళ్ళ దృష్టిలో. స్వస్థత పొందాము, యాజకునికి కనపరుచుకోమన్నాడు యేసయ్య. ఆయన యొక్క ఇన్నర్ మైండ్ని వాళ్ళు అర్థం చేసుకోవాలా. యాజకుని కనపరుచుకోమంటే గబగబ వెళ్ళి యాజకునికి ఎందుకు కనపరుచుకున్నారంటే, యాజకుడు అది రిలీజియస్ రిచువల్. అది ఏదన్నా మేలు జరిగింది యాజకుడికి ఎందుకు కనపరుచుకోవాలంటే, వాళ్ళు వెళ్ళి యాజకునికి కనపరుచుకున్న తర్వాత ఆయన ధృవీకరిస్తాడు, ఎస్ మీరు స్వస్థత పొందారు కాబట్టి ఇప్పుడు మీరు సమాజంలోకి వెళ్ళొచ్చు. అది రిలీజియస్ రిచువల్, సాంప్రదాయం వారి మతంలో అని చెప్పాలి. ఇన్ జూయిష్ రిలీజియన్ దట్ వాజ్ ఎ ట్రెడిషన్ దట్ దే హ్యావ్ టు గో. పబ్లిక్లో లేరు ఇంతకాలం, వాళ్ళు ప్రజల మధ్యలో లేరు ఇంతకాలం. ఇప్పుడు యాజకుడు దాన్ని ఎస్ నౌ యూ కెన్ గో ఇన్ టు ద పబ్లిక్. మిమ్మల్ని మీరు ప్రజలుగా, కుష్టి వ్యాధి నయమైంది కాబట్టి ఇక ప్రజల్లోకి వెళ్ళండి. సో ఇక్కడ సమరయుడు మాత్రం వెనక్కు చేసేకి స్తోత్రాలు చెప్పుకుంటూ, స్తుతులు చెప్పించుకుంటూ ఆయన దేవుని స్తుతించాడు. ఇక్కడ మనం యూదులమా, సమరయులమా? దేవునికి మనల్ని కనపరుచుకోవాలనుకున్నామా? ప్రజల్లోకి వెళ్ళి లోకానుసారమైన హ్యాపీ జీవితం జీవించాలనుకున్నామా? చాలా విశేషమైనటువంటి వాక్యం. సో వాళ్ళు దే వాంటెడ్ టు గో ఇన్ టు ద వరల్డ్. యేసయ్య కూడా చెప్పాడు కదా యాజకుడు కనపరుచుకోమని. వాళ్ళకి తెలుసు ఎందుకు వెళ్ళమన్నాడు.
అక్కడికి వెళ్తే యాజకుడు ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు దాకా మీరు వెళ్ళకూడదు, ఇప్పుడు బాగున్నారు కదా, ఇంకా వెళ్ళిపోండి. సో దే వాంట్ ద వరల్డ్. బట్ సమరయుడు, ఒక అన్యుడు మాత్రం లోకాన్ని కోరుకోలా, వెనక్కి తిరిగి వచ్చి, అయ్యా కుష్టి వ్యాధితో ఉన్న నన్ను స్వస్థపరిచావు నాయనా, నీకు స్తోత్రాలు. వాళ్ళందరూ ఏరి, మిగిలిన 9 మంది ఏరి, ఆయనకు తెలుసు ఎక్కడికి వెళ్ళారు. కాబట్టి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. మనం చేసేటువంటి పనుల్లో తీవ్రమైన అర్థాలు ఉంటాయి. యేసయ్యగా చెప్పాడు కాబట్టి వెళ్ళాం, తప్పే ఉంది అనుకోవచ్చు. బట్ వాట్ ఈస్ దేర్ ఇన్నర్ హార్ట్ అంటే, ప్రజల్లో సామాన్యమైన బ్రతుకు ఇక మేము బతకొచ్చు అది కోరుకున్నారు వాళ్ళు, యూదులు, మళ్ళీ భక్తిపరులు. అన్యుడు మాత్రం నాకు తెలిసి అప్పటికప్పుడు యేసయ్య సన్నిధిలో మారు మనసు పొంది ఆయన్ని స్తుతించుకుంటూ మహింపరుచుకుంటూ ఆయన కోసం బతుకుంటాడని నేను అనుకుంటున్నాను. సో జాగ్రత్త, మన ఆలోచనలు అన్నీ కూడా మనల్ని ఏలాగా నడిపిస్తున్నాయి. చాలా సమయంలో, సందర్భంలో దుష్టుడు, సాతాను మనకి అతీతంగా మనల్ని గుంటలో, నాశనకరమైన గుంటలో పడేస్తుందండి. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. మనం దేవుని బిడ్డల్ని ఎక్కువ మోసం చేస్తాం. అలా మోసపోయిన వాళ్ళలో నేను కూడా ఉన్నా. చాలా వైజ్గా ఆలోచన చేసే సమయం కూడా ఒక్కోసారి లేక తొందరపడి. అందుకే దేవుని దగ్గర మనం చాలా జాగ్రత్త.